స్థితి. ఒక్కోసారి ఇది బాగుంటుంది, ఒక్కొక్కసారి ఇది అధ్వానంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పరిస్థితి మనకు తగినట్టుగా నడుస్తుంది, ఒక్కోసారి పరిస్థితి కోసం మనం నడవాల్సి వస్తుంది. ఎలాంటి వికల్పం ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ పరిస్థితి అధ్వానంగా ఉంటుందో ఏం చేయాలి అనే ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంటుంది. అయితే పరిస్థితి అధ్వానంగా మారిపోయింది, అందులో మనం కోల్పోతాం అంతే. అర్థమైందా? ఏదైతే మిగిలిందో దాన్ని మనం కాపాడుకోవచ్చు. పరిస్థితిని కాపాడుకోవడానికి మనకి చేతనైన ప్రయత్నాన్ని మనం చేస్తాం, కేవలం అదే మన చేతుల్లో ఉంటుంది. కానీ దీనికన్నా పెద్ద సమస్య ఏమిటంటే అహంకారం. ఎప్పుడు ప్రవేశిస్తుందో తెలియదు. ఈ అహంకారం అనేది మీకు తెలియకుండా చేస్తుంది మీరు కోల్పోయారు అనే విషయాన్ని. మీకు పెద్దగా తేడా తెలియదు. సరిగ్గా చూస్తే ఈ సూర్యుడు కూడా తన ప్రకాశాన్ని కోల్పోతాడు ఎప్పుడైతే అంధకారం వస్తుందో. కాబట్టి మనమెవరం? తన సమక్షంలో ఏమీ కాము. ఈ అహంకారాన్ని మనం అడ్డుకోవాల్సిందే, విశ్వసించాల్సి ఉంటుంది. ఈ సమస్త సృష్టిలో మనం కేవలం ఒక కణం అని, దానికన్నా ఎక్కువ ఇంకేమీ లేదు. మనం అందరం విశ్వసించాలి మనం అంత పెద్ద వాళ్ళం కాదు అని. మనం ఎప్పుడు ఏది కోల్పోలేము. ఇప్పుడు ఏ రోజైతే మీకు ఈ జ్ఞానం ప్రాప్తిస్తుందో గుర్తుపెట్టుకోండి, ఆ రోజు అహంకారాన్ని అడ్డుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అని. ఈ అహంకారాన్ని అడ్డుకోండి, అలాగే నాతో ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.